హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాలీ జాన్వీస్ కిచెన్. ఈరోజు మీకోసం ఒక అమేజింగ్ స్వీట్ చెప్తున్నానండి. దట్ ఈస్ కోయా జలేబీ. కోయా జలేబీ చేయడం ఎలా అంటే, ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక 100 గ్రాములు పచ్చికోవా మనకి సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో అవైలబుల్గా దొరికేస్తుంది. అలాగే ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, అలాగే ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం జాజికాయ పొడి స్వీట్కి కంపల్సరీ అండి. అలాగే ఒక 1/2 కప్ మైదా, ఒక 2 స్పూన్స్ గోరువెచ్చని పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఇందులో మిక్స్ చేయండి. జస్ట్ కలర్ కోసమే. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్ కలర్ అన్నా యాడ్ చేయొచ్చు. కొంచెం లైట్గా వాటర్ వేసి సేమ్ గులాబ్ జామ్ పిండిలో మెత్తగా కలపాలి దీన్ని. నేను స్వీట్స్ అయితే పర్టికులర్లీ మా ఆయన కోసం చేస్తానండి. తనకైతే స్వీట్స్ చాలా ఇష్టం. ఇలాగ అప్పుడప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ సెలెక్ట్ చేస్తాను. మోస్ట్లీ స్వీట్ మన సైడ్ పెద్దగా ఎవరికి తెలియదండి. జబ్బల్పూర్ అనే ఏరియాలో బాగా ఇష్టంగా తింటారు దీన్ని. ఇప్పుడు చూపిస్తున్న విధంగా సేమ్ మనం గులాబ్ జామ్ చేసుకునే బాల్స్లో రౌండ్గా ఎక్కడ బ్రేక్ అనేది లేకుండా రౌండ్గా చేయాలి. ఆ తర్వాత సిలిండర్ షేప్లో రౌండ్గా రోల్గా చేసేయాలి, ఎక్కడ బ్రేక్ అనేది లేకుండా. ఆ తర్వాత చివర ఎడ్జ్లో ఒత్తి రౌండ్గా చుట్టి ఎక్కడా కూడా బ్రేక్ అనేది లేకుండా దీన్ని క్లోజ్ చేసేయాలి. అన్నీ కూడా ఇలాగే చేసుకుని పక్కన పెట్టేయాలి. తర్వాత స్టవ్ పెట్టి దానిపైన ఒక కడాయి పెట్టి దాంట్లో నేను ఇక్కడైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తానండి. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో మీరు గీ యూజ్ చేసినా బాగుంటుంది. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ జలేబీస్ అనేవి ఒక్కొక్కటిగా ఇందులో వేసేయాలి. గుర్తుపెట్టుకొని ఇందులో స్పూన్ కానీ గరిటె కానీ ఏది పెట్టి తిప్పొద్దు, ఎందుకంటే ఇవి విరిగిపోతాయి. సో జస్ట్ ఆయిల్ గిన్నె పైకి లేపి ఇలా తిప్పి వేగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టేసేయండి. ఇలా బాగా రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక 250 గ్రాముల షుగర్, ఒక 100 ml వాటర్ వేసి, ఇది గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ముదురుగా ఉండాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే వాటికి కూడా ఈ పాకం పడుతుంది. ఒక్కొక్కటిగా ఈ పాకంలో వేసేయాలి. గుర్తుపెట్టుకొని పాకం మరీ చల్లారిపోయాక వేయొద్దు, కొంచెం వేడిగా ఉండగానే వేయండి. అలాగే జస్ట్ ఒక 20 మినిట్స్ ఉంచేసి ఇందులో ప్లేట్లోకి తీసేసుకోండి. పైన మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో కానీ లేదా బాదం పప్పుతో కానీ ఇలా గార్నిష్ చేసుకోండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇలా వచ్చినప్పుడు చేసి పెట్టండి, వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదండి, అల్టిమేట్గా ఉంది, చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాలీ జాన్వీస్ కిచెన్.